ఆస్తులను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. మా చర్చిలు కూడా పోతాయని చర్చి పిలిపించింది. ఏంటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు రావాలని. చర్చి పిలిపించిందా? ఈ బిల్లు అమెండ్మెంట్ కావాలని ఈ బిల్లుకు మద్దతుగా మోడీ గారు తెచ్చిన అమెండ్మెంట్ బిల్ మద్దతుగా చర్చ్ పిలిపించిందా లేదా చెప్పండి. అధికారులు ఎవరు పిలిపివ్వడానికి? ఆ ప్రశ్న చర్చి అధికారుల ప్రకారం వీళ్ళు ధర్నా చేయడానికి బీజేపీ వాళ్ళు ఎవరు? కాదు, చర్చ్ పిలుపు ఈ బిల్లుకు మద్దతు అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు ఇచ్చిందా లేదా అని చెప్పరు. చర్చికి ఏమిటి సంబంధం? వాళ్ళ ఆస్తులు కూడా పోతున్నాయి, వాళ్ళ ఆస్తులు పోతున్నాయని అమెండ్మెంట్ అవసరం అన్నాడు. చర్చ అలాంటి పిలుపు ఇవ్వలేదు. ఈ అబద్ధాలు చెప్పడానికి అంతే ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తా సార్, ఇప్పుడు నేను చూపిస్తా నెట్ లో సెక్యులరిస్టులు ఏంటో తేల్చుకోమని చెప్పింది చర్చి. కొంతమంది చూడే మీరు ధర్నాలు చేయండి, ఎట్లా ఇస్తారండి? చర్చి ఎట్లా పిలిపిస్తుంది? రామరెడ్డి గారు ఎట్లా పిలిపిస్తే మీరు ఎట్లా చర్చి పిలిపిస్తే మీరు చర్చి ప్రకారం మీరు వెళ్ళి ధర్నాలు చేస్తారా? మీరు ఏదో ఒక సాగు తీసుకొని ఒక ఎంపీల మీద ఒత్తిడి ఎలా చేస్తారండి? హిట్లర్ చేశాడు పార్లమెంట్ తగలబెట్టి, వీళ్ళ పనులు కూడా అట్టగే ఉన్నాయి. కోటేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక ఫైనల్గా ముగించేద్దాం. ఫైనల్గా మీ దగ్గరకు వస్తాను సార్. ఫైనల్గా చెప్పండి, నిజంగానే కోటేశ్వర గారు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ముస్లిమ్స్ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందా? లేకపోతే ఈ నిజంగానే ఆ ఉన్నటువంటి 9,40,000 ఎకరాల మీద భూమి మీద మీకు కన్నుబడిందా అంటే దీనికి కరెక్ట్ సమాధానం చెప్పండి. ఇందులో ఏ రకమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎందుకు ఇటువంటి అంటే నిజంగా ఆయన అన్నట్టుగానే మరి ఆర్టికల్ 370 తీసుకొచ్చారు మీరు. ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత అక్కడ నిజంగానే మనం వెళ్ళి ఒక ఎకరం ఎంతమంది కొన్నారనే దాని క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి. అలాగే నిజంగా ఈ బిల్లు యొక్క అంశం నిజంగానే మరి ఎంతమందికి ఇది అనుకూలంగా ఉంది, దీనివల్ల ఏ లాభం జరుగుతుంది అనేది మీరు క్లియర్గా చెప్పండి. ఆర్టికల్ 370 రద్దు అయినాక రాళ్లు వేయడం తీవ్రవాదం తగ్గిందా లేదా? తీవ్రవాదం తగ్గిందా లేదా? ఆర్టికల్ 370 ఉన్నప్పుడు పాకిస్తాన్ జెండా లాల్కిలా అక్కడ ఉంది కాబట్టి కాశ్మీర్ చౌక్ లాల్ చౌక్ దగ్గర పాకిస్తాన్ జెండా ఎగరేసేది, మన జెండా తగలబెట్టేది. ఇప్పుడు మన జెండా ఎగురుతుంది దాని మీద. మన జెండా రాహుల్ గాంధీ అన్నాడు, ఇంతకు ముందు తుపాకులు పట్టిన యూత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జాతీయ జెండా పడుతున్నారు అన్నాడు రాహుల్ గాంధీ అన్నాడు. ఆ భారత్ జోడో యాత్ర టైంలో రాహుల్ గాంధీ అదే మీకు మంచి మద్దతు లభించినట్టే కదా. అదే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులు నిరంతరం బీజేపీ విషం జిమ్మడే వాళ్ళ పని. మేకవన్న పులిలాగా వేరు వేరు దేశాలు వచ్చుకొని బీజేపీ విషం జిమ్ముతుంటారు. కమ్యూనిస్టుల గురించి ఎందుకు కాశ్మీర్ లో ఆ భారత్ జోడో యాత్రలో శ్రీనగర్ లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఐస్ తో ఆడుకుంటున్నారు. అంత మంచి అట్మాస్ఫియర్ ఉంది. ముస్లింలు ఏదో భయపెడుతున్నారు. కోటేశ్వర గారు వయసు నీళ్లు తాగారు, ఈ కాదు ఈ కక్కమ్మ కబుర్లు కాదు, ఎంతమంది ఆర్టికల్ 370 రద్దు చెప్పినా ఎంతమంది అక్కడ ఇప్పుడు నేనేమన్నా సబ్ రిజిస్ట్రార్ లేకుంటే రిజిస్ట్రార్ ఆఫీస్ మీరు ఇది వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక కుంట జాగా కూడా కొనుక్కోలేని రైట్ ఉంది. ఎంతమంది కొనగలిగారు అనేది పాయింట్. ఇన్ఫర్మేషన్ తీసుకుంటే టైం తీసుకొని చెప్పగలుగుతా. మనకి సబ్జెక్ట్ ఆర్టికల్ 370 కాదు, ఇక్కడ మనకి కాబట్టి సరే మీరు క్వశ్చన్ అడిగారు అని కూడా దాని సమాధానం. ఎస్టీ రిజర్వేషన్ అమలు లేదు ఆర్టికల్ 370 టైంలో, ఇప్పుడు అమలు ఉంది. ఎస్టీ ఎస్టీలకు బెనిఫిట్ జరుగుతుంది. అది నీకు మండుతుందా? ఎస్టీ రిజర్వేషన్ అంటే అన్ని చట్టాలు ఇప్పుడు కాశ్మీర్ లో వర్తిస్తాయి. ఇంతకు ముందు కాశ్మీర్ అసెంబ్లీలో పాస్ అయితేనే వర్తించేది. స్పెషల్ అయిపోయింది. 15-16% ఉన్న ముస్లింలు భయపడడానికి అంటారు. 15 ఎవరన్నారు? 15 నిమిషాలు పోలీసులు పక్కా జరిగితే హిందువుల దమ్మేందో మా దమ్మేందో చూపిస్తామని. హిందువులంతా ముస్లింలంతా ఏ నాయకుడు అన్నాడు? అప్పుడు రాలేదే ఈ నోరు, అప్పుడు నేను పెక్కలేదే, ఖండించలేదే. ఇప్పటికీ దౌర్జన్యాలు, లవ్ జిహాదులు ఎక్కడ ఎవరు చెప్తున్నాయి? ఏ ముస్లిం ఫెస్టివల్ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బిల్లులని హిందూ ముస్లిం జోడి అంటే ఎక్కడన్నా రంజాన్ రోజు, బక్రీద్ రోజు, ముస్లిం ఫెస్టివల్ రోజు దాడి జరిగినాయా? హిందూ ఫెస్టివల్ ప్రతి దగ్గర దాడి. మనం ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే
ర్యాలీ తీసుకొని దిల్సుఖ్నగర్ దాడైనా నాకు ఎక్కడైనా దాడైనా మౌ మధ్యప్రదేశ్ లో మన దేశం ఒక అప్పు గెలిచిన ర్యాలీ తీస్తే దాని మీద దాడి. ఇక ఇంతకైనా దేశం దీన్ని సమర్థిస్తాం మనం దొంగతది. ఇంకోటి వక్ఫ్ మీద పెత్తనం గవర్నమెంట్. వక్ఫ్ అనేది మస్జిద్ కాదు, మస్జిద్ మీద పెత్తనం లేదు, ఉండదు. కానీ దేవాలయం మీద పెత్తనం ఉన్నప్పుడు మస్జిద్ మీద పెత్తనం లేదు, చర్చ పెత్తనం అందుకే అదగడే సెక్యులరిజం అంటే మూడింటి మీద ఉండాలి కదా. మరి దేవాలయం మీద రాష్ట్రపతి పెత్తనాలు, మస్జిద్ మీద చర్చ మీద లేదే. దీన్ని మాట్లాడడానికి నోరు పెగలదే. ఏమైనా హిందువుల మీద విషయం చెప్పడానికి, హిందూ సంస్థల మీద విషయం చెప్పడానికి వస్తుంది. మరి సమానం అన్నప్పుడు దేవాలయం, మసీదు, చర్చ్ మూడు సమానం. అది ఇది ట్రస్ట్, ఇది ట్రస్ట్. వక్ఫ్ అనేది మత పూజా స్థలం కాదు. నీకు మస్జిద్కు వక్ఫ్ తేడా తెలుసుకో ఫస్ట్. సరే, వక్ఫ్ మరి ఎవరి ఆధీనంలో ఉన్నది ఇప్పటి వరకు? గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ వక్ఫ్ బోర్డు నామినేట్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇస్తాయి, దాని ఆధ్వర్యంలో నడుస్తాయి కదా. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ అని మొదలు చెప్పిన ఏ ఒక్క పాయింట్ కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని పెంచట్లేదు అది చెప్పిన. ఏది కేంద్ర ప్రభుత్వ అధికారం ఇంతకుముందు కన్నా ఇప్పుడేం లేదు, ఏమన్నా చెప్పాలి చెప్తా. కాబట్టి అందులో కూడా అది చెప్పారు. అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అయ్యే అవలంబించే అవకాశం ఉంటుందా? కొత్త మార్పులు ఏమైనా ఉంటాయా? మరి అది చెప్పారు. మరి అదే మరి నేను అడుగుతున్నాను. అమెండ్మెంట్స్ వల్లనే కదా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అమెండ్మెంట్ 70-80% ఏదైతే వక్ఫ్ దుర్వినియోగం అవుతున్నాయని చెప్పారో వాటిని ఆపడం కోసం, కేవలం అన్యక్రాంతం అవుతున్న వాటిని ఆపడం కోసం, దాని నుంచి వచ్చే ఆదాయం పేదలకు, పేద ముస్లింలకే పంచడానికి ఆదాయాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకు స్కూల్ వాళ్ళ సంక్షేమం కోసం, దానికోసమే ఇది. ఓకే, ముస్లిం అంటే అందుకనే అంటారు సడన్ గా మీకు ఆ ముస్లిం మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అనేది కదా కోటేశ్వర గారు అడిగేది. మేము ఇప్పుడు కాదు, మొదటి నుంచి చెప్తున్నాం. సబ్కా సాత్ సబ్కా విసాన్ మా విధానం. అది ఇవాళ కొత్త వచ్చింది కాదు, ఇవాళ కొత్తగా రాలే. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందా? మోడీ గారు వచ్చిన తర్వాత మొదటి నుంచి సర్వేదన సుఖినోభవంతు హైందవ ధర్మంలో మొదటి నుంచి వచ్చిందే. అది బీజేపీ, హిందుత్వ బీజేపీ. లోకా సంస్థ సుఖినోభవంతు. మా మతం మా దేవుడిని పూజించిన వాళ్ళు స్వర్గానికి పోతారు, మిగతా వాళ్ళంతా నరకానికి పోతారు. మా దేవుడు మిగతా మత వాళ్ళని చంపమండి హిందుత్వం ఎప్పుడు చెప్పదు, మేము అలా చెప్పలే. కాబట్టి మాకు ముస్లింల వెల్ఫేర్ కూడా మేము చూసుకుంటాం, అది చేసినాం. దానికి ఇప్పుడు ఇవ్వాలి కాదు. ట్రిపుల్ తలాక్ బిల్ ఎవరి కోసం ఇచ్చారు? ముస్లిం మహిళల కోసం కదా. ఇలా మరి అప్పుడు చేసినప్పుడు అనలేదే? ఎన్నేళ్ల కింద వచ్చిన ట్రిపుల్ తలాక్, 6 ఏళ్ల కింద వచ్చిన బిల్లు, ఇలా కొత్తగా వచ్చిన ప్రేమ. ఎంత రాజకీయం, ఎంత పచ్చబద్దాలు. వాళ్ళు ముస్లిం ట్రిపుల్ తలాక్ చేస్తే ముస్లిం మహిళలు మోడీ మీద అభిమానం వస్తే ఎంత కుట్ర చేశారంటే ఢిల్లీలో షాహీన్ బాగ్ ధర్నా అని చెప్పి ముస్లిం మీరు కాదు సార్, మీరు ముస్లిం ట్రిపుల్ తలాక్ తెచ్చిన, ఆర్టికల్ 370 తెచ్చిన, ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు చట్టసభలో పెట్టి మీరు సవరణ చేసిన ఏంటి? దీని ఓటు బ్యాంక్ రాజకీయమే ఉందని చెప్పేసి ఇటు వినోద్ గారు కానీ అటు కోటేశ్వర గారు కానీ చెప్తాను. మరి మీ మోటివేట్ నిజంగా ఓటు బ్యాంక్ రాజకీయం? ఓటు బ్యాంక్ రాజకీయాలను దెబ్బతీయడమే. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కాదు, దెబ్బతీయడం కోసం. వాళ్ళు కొంతమంది చేతిలో ప్రాపర్టీ పెట్టి వాళ్ళ ద్వారా వీళ్ళు మిగతా వర్గాన్ని మాయ చేసి గంప గుర్తుగా ఓట్లు వేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పేదల సంక్షేమ ముస్లింలకు, మీకు పేద ముస్లింల వీడియో ఏంటంటే ముస్లిం మహిళలు అవి కూడా చూపించడం చూపిస్తా. కాబట్టి ఇంకా ఒకటి ఇప్పుడు ఈ రోహింగ్యాలు వచ్చారు, సిఏ వచ్చినప్పుడు ఎంత బిల్లు చేశారు? సిఏ అమలు అవుతుంది కదా. మరి ఎక్కడన్నా అప్పుడైనా మా ముస్లింల సిటిజన్షిప్ పోతుంది అన్నారు, ఎవరిదైనా పోయిందా? సిఏ అమలు అవుతుంది. ఏ ముస్లింలదన్నా భారతీయ ముస్లిం సిటిజన్షిప్ పోయిందా? తర్వాత ఆర్టికల్ 370 రద్దు అయితే రక్తం ఏర్లైపోద్ది. ఏదా రక్తం ఏర్లైపారేది? మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు, దేశ హిత నిర్ణయాలు, దేశ సమైక్య నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి వీళ్ళు మాట్లాడరే, చైనా భక్తులు ఘోరంగా జరుగుతుందా? బంగ్లాదేశ్ లో జరుగుతున్నా? మరి పాకిస్తాన్ లో విభజన టైంలో ఎంతమంది 14% ఉన్న హిందువులు ఇప్పుడు 2% లేరు. బంగ్లాదేశ్ 22% ఉన్నోళ్ళు ఇప్పుడు 5%, 5-6% నుంచి లేరు. ఇవన్నీ మాట్లాడరు. ఏమైనా మైనారిటీ అపీజ్మెంట్. ఇంకోటి 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఏ ఒక్క ఇస్లాం దేశంలో కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్ట్ పార్టీ ఆల్మోస్ట్ ఉండరు, ఎవరు కమ్యూనిస్ట్ కాదు. కమ్యూనిస్ట్ దేశాలు చైనాలో ఇస్లాం బ్యాన్. వాళ్ళిద్దరికి దేశంలో బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. చెప్తున్నా, ఈ డ్రామాలు బంద్ చేయాలి. అయితే ఈ వక్ఫ్ బిల్ అనేది దుర్వినియోగాన్ని ఆపడం కోసం. తర్వాత పార్లమెంట్ మీకు నెట్లో చూడండి, ఢిల్లీ వక్ఫ్ బోర్డు పార్లమెంట్ ను క్లెయిమ్ చేసింది. కేవలం డొనేషన్ కాదు,
వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినా అది అవునా కాదా అనేది నిర్ణయించే అధికారం 2013లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు మార్పు చేసినారు. వక్ఫ్ బోర్డు ఇంకా క్లెయిమ్ చేస్తే విచారించే అధికారం ఓన్లీ వక్ఫ్ బోర్డుకు ఉంది. వక్ఫ్ బోర్డు తీర్పును ఏ కోర్టు కాదనలేదు. ఆమె ఉంది, మీరు నెట్ల కొట్టుకోండి. అంత దుర్మార్గమైంది కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిండు హిందువుల ఆస్తులు దోపిడికే వక్ఫ్ బోర్డు తయారైంది కాబట్టి దాన్ని అమెండ్ చేస్తున్నది. లేదు లేదు మీకు ఇప్పుడు మీకు చూపిస్తే ఇప్పుడు నెట్ల కొట్టుకోండి. చెప్పండి సార్ వినోద్. ఇప్పుడు ఒకటి ఈ రోజు మనం